అరే పేర్ని నాని, కుటుంబంతో సహా పరారైపోయాడు కదా, ఎక్కడ దాక్కున్నావు? నిన్న బందరు ప్రజలు అనుకున్నారు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా అనుకుంటున్నారు పేర్ని నాని పరారిలో ఉన్నాడు, తను చేసిన తప్పుకి శిక్షను కేసు పెట్టి జైల్లో పెడతారేమో అని చెప్పి భయపడి పారిపోయాడని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకలా? నువ్వు నికార్స్ అని చెప్తుంటావు ఎప్పుడును. ఆ నికార్స్ ఏమైంది నీది? పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి పోర్టులో షిప్ని సీజ్ చేయడం అంటే అదేమైనా ఆషామాషా? షిప్ ఎంత కష్టమో పెద్ద నీట్గా మాట్లాడారు కదా, ఆ రోజు మాట్లాడావు కదా నువ్వు ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఈరోజు ఏమైంది? ఆ షిప్ని సీజ్ చేశాడు లేదా? ఆయన మగాడరా పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో నీకేంట్రా? అంతే, నువ్వు కాపు అయిపోతే ఆయన కాపు అయితే సరిపోద్దా? నువ్వు మాట్లాడేస్తావా? దుర్మార్గుడా, దుష్టుడా. రే పేర్ని నాని, నువ్వు దొంగవి. రేషన్ బియ్యం మీ మిస్సెస్ గోడౌన్లో ఉంచితే అన్ని వందల వేల దగ్గర 4,000 దగ్గర సుమారు 4,000 బస్తాలు మాయమైపోయినట్టే. నేను డబ్బులు కడతాన్నాను వాళ్ళకి, ఎందుకు పోయి తెలియదు నాకు, ఆ డబ్బులు నేను కడతా అన్నాను అంటే ఏంటి? అర్థం ఏంట్రా? అంటే పట్టుకుంటే అప్పుడు కడతామాట, పట్టుకోకపోతే మా దాని గురించి పట్టించుకోరమాట. అది ఎప్పుడు నుంచి అవుతుంది? అది ప్రభుత్వం మారి 6 నెలలు అయిన తర్వాత కూడా నువ్వు ఆ గోడౌన్లో ఉన్న బియ్యం బస్తాను మాయం చేసావంటే ఎప్పుడు నుంచి నడుస్తుంది దందా అనేది? మీరందరినీ అదబ్బలు చేసేసి దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఇట్లా దోచుకుంటూ ఇసుక దగ్గర నుంచి పందికొక్కుల్లాగా ఆఖరికి రేషన్ బియ్యం దగ్గర అన్నీ దోచుకుని ఒక్కొక్కడు వేల కోట్లు సంపాదించుకుని ప్రజల్ని మీ కుక్క బిస్కెట్ ఇచ్చినట్టు బటన్ నొక్కామని చెప్పి పనికి మాలిన డబ్బులు వేసామని చెప్పి వాళ్ళని తప్పుదో పట్టించి ఓట్లు కొనేసుకుందాం అనుకున్నారా? ఇప్పుడు బుద్ధి వచ్చిందా నాని? ఇంకా సిగ్గుంటే ఇంకేముంటుందో, అయిపోయి ఉంటుందిలే. పరారులో ఉన్నట్టు తెలిసిపోతుంది నీకు, నీ బతుకేంటో, నీ కుక్క బతుకని. నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చే గొప్పడు ఇరా నువ్వు. ఆ రోజు మాట్లాడతావు నువ్వు పవన్ కళ్యాణ్గా, అక్కడికి వెళ్ళిన మాట్లాడడం సభగా ఉంది, కానీ ఆ సీజ్ షిప్ అంటే ఆ షిప్ ఎలా సీజ్ చేస్తారు అని మాట్లాడిన తర్వాత విలేకరులు నాకు ఒక విలేకరు చెప్పాడు నాకు, ఆ పక్క షిప్లో కూడా రేషన్ మీరు అక్కడ వెళ్ళి పట్టుకోవచ్చు కదా, ఎందుకు పట్టుకోరు పవన్ కళ్యాణ్? అక్కడ నాదేళ్ళలో భాస్కర్ వాటా ఉందా, తెలుగుదేశంలో వాటా ఉందా అని మాట్లాడాడు ఆ రోజున ఈ నంగనాచి పేర్ని నాని. ఒక విలేకరు అడిగాడు, ఏమండి మీరు చెప్పారు, మేము చెప్తాము పవన్ కళ్యాణ్ గారికి అక్కడ వెళ్ళి చూడండి సార్ తనిఖీ చేయమని. తనిఖీ చేసిన తర్వాత ఏమి లేకపోతే తప్పు ఒప్పుకుని నేను ఒప్పుకుని నాకు విషయం తెలిసింది చెప్పాను మీకు, నాకు తెలిసిన విషయం చెప్పాను మీకు. అంటే దొంగ అబద్ధాలు ఆడేసి డైవర్షన్ చేసేద్దాం అనుకున్నావా మొత్తం విషయాన్ని? ఇప్పుడేమైంది? నీకే నీ భార్య పేరు మీద ఉన్న గొడవలో మిస్ అయినాయి. ఇప్పుడు తెలిసిందా? చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది కాదేంటో, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందంటే ఇదే. మిమ్మల్ని అందరినీ వెంటనే వేయలేక కాదు, ప్రతిదానికి ఒక రోజు వస్తుంది, టైం వస్తుంది. దొరికిన తర్వాత ఎవరు ఎక్కడికి పారిపోలేరు, దొరుకుతారు మీరు. ఎందుకంటే ఈ పాము కాటేయడం ఎంత సహజమో, ఎలక గోతులు తవ్వడం ఎంత సహజమో, ఆ రకంగానే మీరు ఎప్పుడు తప్పులు చేస్తుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు తొందరపడలేదు, చంద్రబాబు నాయుడు గారు తొందరపడలేదు. మీకు ఈ రోజున గడ్డి తినే అవకాశం వచ్చింది, గడ్డి తినండి, బాగా తినండి గడ్డి. ఒక్క మాత్రం నిజంరా పేర్ని నాని, తప్పు చేసి అడ్డంగా దొరికిపోయావు, పారిపోయి ఏమీ సాధించలేవు. ఇంకా జైల్లో ఓచలు లెక్కించడానికి సిద్ధంగా ఉండు. ఒక్కరు మాత్రం నా బాధ అనిపిస్తారా పేర్ని నాని? మీ నాన్నగారైన పేర్ని కృష్ణమూర్తి గారి ఎంత పేరు సంపాదించుకున్నాడు ఆ బందర్లో, ఆ పేరు మొత్తం నాశనం చేసామని నేను బాధపడుతున్నాను. అదొకటే నాకు బాధ. ఎందుకంటే మీ నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు, మా నాన్నగారు ఫ్రెండ్స్ కనుక నాకు కొంచెం బాధ అనిపిస్తుందిరా. దుర్మార్గుడా, ఛీ నీ బతుకు ఎందుకురా, కుక్క బతుకు. ససేసి కుక్కతో పోచకూడదు, తప్పండి అది. ఒకటి కరెక్ట్లే, కుక్కలా ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి,
ఆ కుక్క పిచ్చి కుక్క అంతే. ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలు గమనించడం వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.